రేడియో వెరితాస్ ఏషియా తెలుగు విభాగం శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఆగమన కాల సిద్ధపాటులో భాగంగా సువిశేష పరిచర్యకు మీకు స్వాగతం పలుకుతున్నాను. మనందరికీ సంతోషానికి కారణాలు పలు విధాలుగా ఉంటాయి. కొంతమంది సంతోషం తినటంలో, కొంతమందికి త్రాగటంలో, కొంతమందికి సినిమాలు చూడటంలో, కొంతమందికి వినోదయాత్రలకు వెళ్ళటంలో పలు విధాలుగా మనం సంతోషిస్తుంటాం. అటువంటి ఆనందాన్ని మనం వెతుక్కుంటూ దానికి సర్వ ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ నిజమైన ఆనందము, నిజమైన సంతోషాన్ని మనం ఎక్కడ పొందగలం, ఎలా పొందగలం అనేది ప్రశ్న. నేటి సువిశేషంలో యేసుప్రభు పవిత్రాత్మనందు ఆనందిస్తూ, ఓ తండ్రి, నీవు నాకు ఎరుకపరచిన, తెలియజేసిన పలు కార్యాలకు, సర్వ విజ్ఞానానికి నీవే కారణం. మరియు తండ్రి తప్ప మరెవ్వరు కుమారుని ఎరుగరని, కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరని, కేవలము తండ్రి కుమారుల సంగమమే, ఆ సాన్నిధ్యమే, ఆ కలయిక ద్వారా మాత్రమే మనం సర్వ విషయాలను, పలు విషయాలను, నిజమైన సంతోషాన్ని ఇచ్చే విషయాలను, పొందగలిగే విషయాలను తెలుసుకుంటామని, ఆ ఆనందములో దినదినాభివృద్ధి చెందుతామని మనకు సువిశేషం తెలియజేస్తుంది. నేటి రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా అభివృద్ధి చెందుతూ, మరి ముఖ్యంగా AI అనే ఈ సాంకేతిక విప్లవం ద్వారా పలు విషయాలను క్షణ వ్యవధిలో మనం తెలుసుకోవచ్చు. ఆ విషయాలను సంగ్రహించినప్పుడు, తెలుసుకున్నప్పుడు మనకు ఆనందం, సంతోషం కలగవచ్చు. కానీ మనకు గల నిండైన సంతోషం, నిండైన ఆనందం దేవుని తెలుసుకొనుటలో, దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభుని గ్రహించి క్రీస్తు ప్రభు జ్ఞానాన్ని పొందుటలో మాత్రమే కలదని నేటి సువిశేషం మనకు తెలియజేస్తుంది. కానీ అటువంటి జ్ఞానం, అటువంటి సంపద, సమపార్జన, ఆ విజ్ఞానం నిండైన ఆనందం మనకి దయచేస్తూ కేవలం పవిత్రాత్మ ద్వారా మాత్రమే మనం అటువంటి నిండైన ఆనందాన్ని, దేవుని చిత్తాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని పొందగలమని మనం తెలుసుకుంటున్నాం. మరి నీ ఆనందం, నా ఆనందం, మన ఆనందం పవిత్రాత్మలో ఉందా? లేక నీ ఆనందం, నా ఆనందం, మన ఆనందాన్ని, సంతోషాన్ని వేరే చోట వెతుక్కుంటున్నామా? అలా చేసినట్లయితే బహుశా మనం దేవుని చిత్తాన్ని చేసినా కానీ ఆ పరిపక్వతను, పరిపూర్ణతను పొందచాల. కానీ ఎలాగైతే యేసు ప్రభు పవిత్రాత్మలో ఆనందించి తండ్రిని తెలుసుకున్నాడో, తద్వారా మనం కూడా ఈ ఆగమన కాలంలో పవిత్రాత్మనందు ఆనందిద్దాం, తండ్రిని, కుమారుని నిండుగా తెలుసుకుందాం. ఆమేన్.